అమెరికా యూనివర్సిటీస్కి అప్లై చేసినాం, మనకు ఆఫర్ లెటర్ వచ్చింది. తర్వాత ఏం చేయాలి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి అయితే మనమైతే అమెరికా యూనివర్సిటీస్కి అప్లై చేసినాం, ఆఫర్ లెటర్ వచ్చింది యూనివర్సిటీస్ నుంచి. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసారు మన అప్లికేషను. తర్వాత ఏం చేయాలి దాని గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయితే అప్లికేషన్లు వేయలేదు, జాబ్స్ అప్లై చేయలేదు, ఎలాంటి పని చేయలేదు. కానీ దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ గురించి ఎప్పుడో ఒకసారి చెప్తాను, అది పక్కా చెప్తాను. ఇప్పుడు మాత్రం హైడ్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో అవి వేయాలంటే విరక్తి వచ్చింది. అందుకోసమే ఎక్కువ అప్లికేషన్ వేయలేకపోతున్నా. కానీ వెయ్యాలి, మనకు ఒక ఆప్షన్ లేదు. అదే మనకు ఉన్నది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కాబట్టి వేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:24 అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం. 10 to 15 minutesలో స్టార్ట్ చేద్దాం. 9:40 వరకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కువ అప్లికేషన్లు క్రియేట్ అయ్యేలేదు, సో చెక్ చేసి వేసుకోవాలి అంతే. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. 10:10 అయితే ఏంది ఎగ్జాక్ట్గా టైము. అప్లికేషన్ వేసే ముందు మన రెజ్యూమే ఎట్లుందో ఒకసారి చెక్ చేసుకుందాం అనేసి రెజ్యూమేని చెక్ చేస్తున్నాను. అంటే వేరే వాటికి ఏది బెస్ట్, ఏంది, ఏమేమి యాడ్ చేయాలి, ఏమేమి తీసేయాలి, అట్లా చెక్ చేసుకొని అప్లై స్టార్ట్ చేద్దాం అనేసి చెక్ చేస్తున్నాను. సో మన జాబ్ స్టార్ట్ అయిపోయింది. ఒక ఎగ్జామ్ వచ్చిందని ఒక ఎగ్జామ్ రాసిన, దాని సల్లగుండా ఇవో రాసినందుకు రివ్యూ అని వచ్చింది. ఏం యూజ్ ఇది అసలు? అంటే రిపోర్ట్ అయితే వాళ్ళకి షేర్ చేసిర్రంట. ఇది హైలీ స్పాంటేనియస్ అంట, ఇంట్రెస్టెడ్ ఇన్ సర్వీస్ వర్క్ అంట, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వర్ అంట, నో అండ్ గ్రో అంట. దీనిలో వచ్చేసరికి మనకు వచ్చేసరికి స్పాంటేనియస్, ఎగ్జైటబుల్, అవుట్ గోయింగ్, ఓపెన్ మైండెడ్, హెల్ప్ఫుల్, ఇవన్నీ మన రిపోర్ట్ అనమాట. ఇవన్నీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది అంత వచ్చింది నాకు. ఏం చేసుకోవాలి ఇది ఏం చేసుకోవాలి? మనకు కావాల్సింది జాబ్ రా అంటే ఇవి ఇస్తున్నారు. ఏం చేద్దామంటారు ఇవి? చెప్పు, ఏం చేద్దాం చెప్పి ఇలాంటివి వస్తుంటే. దీనికి దగ్గర ఒక 40 to 1 hour బొక్క పడిపోయింది. 1 hour కూర్చొని రాసిన ఎగ్జామ్లన్నీ. ఇది అందరూ రాసినాక లాస్ట్కి ఇంత రిపోర్ట్ ఇచ్చిర్రు. ఇంత ఏమొస్తుంది రిపోర్ట్కి బొక్కలోది? జాబ్ గురించి ఇవ్వరా అంటే ఈ రిపోర్ట్లు, అసైన్మెంట్లు, బాట్ కాల్స్, బొక్కల కాల్స్ ఇవన్నీ వస్తాయి. మళ్ళీ మధ్యలో రిక్రూటర్ గారు ఫోన్ చేస్తాడు. వీళ్ళు స్టాఫింగ్ వాళ్ళు ఫోన్ చేసి మాకు ఫస్ట్ ఎట్లా మాట్లాడతారంటే, మాకు వేకెన్సీ ఉన్నది, ఇది చేస్తాం అది చేస్తాం అని మాట్లాడతారు. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మరి ఇట్లా మీ దగ్గర వేకెన్సీ ఉందా కరెంట్ అంటే, లేదు మేము మార్కెట్ చేస్తామంట. ఫస్ట్ చెప్పడానికి ఏమవుతుంది, మనం అప్పటికే అప్లికేషన్లు వేస్తూ అవన్నీ రెడీగా కూర్చొని అవన్నీ వేయడమే కష్టం ఉందిరా అంటే, లాస్ట్కి వచ్చేసరికి అక్కడ ఫోన్ చేసి మేము స్టాఫింగ్ వల్ల మేము ఇంత ఛార్జెస్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మీ త్రూ అప్లికేషన్స్ వేస్తుంటాం అది అని చెప్తారు. బ్రో, వాట్ ఈస్ దిస్ బ్రో? మాకు కావాల్సింది జాబ్ ఉన్నోడు ఫోన్ చేస్తే మాకు ఏదైనా కొంచెం హోప్స్ వస్తాయని. మనకేమో వాడవాడ ఫోన్ చేసి మాకు అంటే వాన్ డ్యూటీ వాడు చేస్తుంటాడు. మార్కెటింగ్ ఫ్రీగా చేయరు. మార్కెటింగ్ ఒకటే ఫోన్లు చేస్తుంటారు. లేదంటే బాట్ కాల్స్ వస్తాయి. బాట్ కాల్ వచ్చి అడుగుతుంటారు క్వశ్చన్లు. తిక్క దొబ్బి పక్కకు దొబ్బడే, అంటే డైరెక్ట్ కట్ చేసి దొబ్బడే ఉంటుంది. ఇక ఏం రెస్పాన్స్ లేనప్పుడు ఎందుకు మరి మాట్లాడడం? మీరే చెప్పుర్రి, ఎందుకు మాట్లాడడం? అప్పుడప్పుడు ఏమో అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏదో చేస్తుండే. ఇప్పుడు అప్లికేషన్లు వేసే టైం పెట్టి వాటితో మాట్లాడి అవన్నీ వేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి స్టాఫింగ్ వాళ్ళము డబ్బులు ఇట్లా కట్టాలి, ఈ ప్రాసెస్ ఉంటుంది, ఇది ఉంటుంది అన్న. వాట్ ద హెల్ప్ బ్రో? తీసుకొచ్చింది బాయ్ మాట్లాడి. అందుకే ఎక్కువ ఫస్ట్ మన ఇండియన్ ఇంగ్లీష్ యాక్సెంట్ అర్థమైపోతుంది కదా, అది చేయగానే మీరు స్టాఫింగ్ వాళ్ళు అని అడుగుతున్నా ఫస్ట్. అవును మేము స్టాఫింగ్ వాళ్ళమే అన్నాక నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా డైరెక్ట్. లేకపోతే భారతం ఇక మాకు అట్లుంటుంది, మీరు ఇట్లా చేయరు అని చెప్తుంటారు. ఇక మనకు లేని అన్ని ఆన్సర్లు చెప్పి క్వశ్చన్లు మన మైండ్లో నింపుతారు, లేనిపోని అన్నీ. అంటే వాళ్ళ దగ్గర చేయించుకోవాలని. ఏందో టైం వచ్చేసరికి 1:30 అవుతుంది, ఇంతవరకు లంచ్ అయితే తినలేదు. ఇట్లుంటుంది అమెరికాలో సిచ్యువేషన్. అర్థం చేసుకోర్రి, ఉరికి రాకుర్రి. అమెరికా అబ్రాడ్ అని పోకుర్రి, ఆలోచించుర్రి. ఇప్పుడైతే తిందాం ఇక మనం. ఏమంటారు?
ఏదైనా కానీ తినడం అయితే తప్పదు కాబట్టి పోయి ఏదో ఒకటి చేసుకొని తిందాం. ఇక ఏం చేస్తాం, తప్పదు, ఇది తప్పదు, తినడము తప్పదు. పప్పు కర్రీ వేద్దామని మొత్తం మసాలాలు గీసాలు అన్నీ కలిపి వేసేసిన. ఇది మూత పెట్టేసి షేక్ వేసి ఒక 3 విజిల్స్ వచ్చినాయంటే సెట్టిగా. పప్పు కర్రీ అవుతుంది. రైస్ ఒకటి పెట్టుకోవాలి. రైస్ ఒకటి పెట్టి పప్పు కొంచెం పచ్చి పులుసు కూడా వేస్తే మస్తు ఉంటుంది. పప్పు పాలకూర పప్పు బాలయ్య బాబు నిప్పు, మనం కూడా నిప్పే ఇప్పుడు, ఎందుకంటే నిప్పు మీదనే పప్పు పెట్టినాం కాబట్టి. సో ఇది అయిన తర్వాత మన మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో అప్లికేషన్ అప్లై చేసిన అంటే కాలేజ్ నుంచి మనకి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామని మాట్లాడుకుందామని చెప్పినా కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత. ఓకే, ఇప్పుడు నేను మీతో చెప్పాలంటే నేను తినాలి, నాకు ఎనర్జీ కావాలి. అందుకే ఫస్ట్ తిన్న తర్వాతనే ప్రతి ఒక్కటి ఎప్పుడైనా లాస్ట్కి మాట్లాడతాను, ఎందుకంటే చాలా ఎనర్జీ కావాలి కాబట్టి. సో ఎనర్జీ కోసం కుకింగ్ తప్పదు. పప్పు దీన్ని కొంచెం కొద్దిసేపు మరిగించి దీన్ని పోసేస్తే పప్పు కర్రీ రెడీ. సాంబారుదా పచ్చి పులుసు, సారీ మై బ్యాడ్, ఇది పచ్చి పులుసు. ఇట్లుంది అనుకోకూరి, దీంట్లో కరివేపాకు వేసరికి ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఇట్లా అయిపోయింది. సో పప్పు పచ్చి పులుసు ఇచ్చి పడేద్దాం. ఫైనల్గా మనం చేసిన పచ్చి పులుసు, ఇది పప్పు కర్రీ పప్పు కూడా ఇచ్చి పడేసినాం. రైస్ ఇంకొక 1 minute అయితే రైస్ అయిపోతుంది. రైస్ తీసుకొని తినేయడమే. ఇక ముల్లా ఏదో ఉంది నెట్ఫ్లిక్స్లో, ఆ మూవీ పెట్టుకొని పప్పుతోటి చాలా రోజుల నుంచి తింటూనే ఉన్నా. బట్ పచ్చి పులుసుతోటి తిని చాలా అంటే చాలా డేస్ అయింది కాబట్టి పచ్చి పులుసు పప్పు విత్ మూవీ, సో కొంచెం సేపు అట్లా ఎంజాయ్ చేసేయచ్చు. బయట కూడా ఎట్లుందో, ఎండ ఇట్లుంది కదా, బయటికి వెళ్తే చలి కూడా అట్లే ఉంటుంది. కొంచెం పప్పులో సాల్ట్ పడుతుంది అనుకుంటా. ఓకే, కొంచెం సాల్ట్ వేసి సెట్ చేసినామంటే సెట్ అయిపోతుంది కర్రీ. వచ్చేసరికి మనము అడ్మిషన్ వచ్చింది నాకు యూనివర్సిటీ నుంచి యూఎస్ఏలో. సో నెక్స్ట్ ఏం చేయాలని చాలా వరకు ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసరికి దాని గురించి మాట్లాడుకుందాం. ఇది ఏంటంటే మనకి ఎప్పుడైతే అడ్మిషన్ వస్తుందో దాని తర్వాత మనం I-20కి మనం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ I-20 అంటే ఏంటంటే ఒక పర్సన్ దాని మీద ఒక సెవిస్ ఐడి నెంబర్ ఉంటుంది అనమాట. ఆ సెవిస్ ఐడికి కూడా మళ్ళీ మనము I-20 తర్వాత సెవిస్ ఐడికి మళ్ళీ డబ్బులు కట్టాలి. ఆ సెవిస్ ఐడి యాక్టివ్ ఉన్నంత వరకు మాత్రమే మన వీసా స్టేటస్ అనేది మొత్తం యాక్టివ్ ఉన్నట్టు. ఒకవేళ సెవిస్ ఐడి కనుక మనకి ఇన్యాక్టివ్ అయిపోయింది అనుకో, మన వీసా స్టేటస్ దొబ్బినట్టే అనమాట. సో ఈ వీసా యాక్టివ్లో ఉండాలి అంటే ఈ సెవిస్ పోర్టల్ ఎట్లా యాక్టివ్లో ఉంటుంది అంటే, మనం కాలేజీలో ఎప్పుడైతే వస్తామో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మనము మన స్టూడెంట్లో ఉన్నప్పుడు మనం ఏది చేసినా కానీ మన కాలేజీలో అఫీషియల్గా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ సెవిస్ ఐడి అనేది మన కాలేజ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, మనం ఏం చేయొద్దు. ఫస్ట్ ఏమున్నా కానీ మనం ఇండియాలో ఉన్నప్పుడు I-20కి అమౌంట్ కట్టాలి, తర్వాత సెవిస్ ఐడికి అమౌంట్ కట్టాలి. ఈ రెండింటికి అమౌంట్ కట్టిన తర్వాత మనది మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్తాం కదా. నెక్స్ట్ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వీసా అప్రూవ్ అయితే అప్పుడు మన సెవిస్ ఐడి అనేది మనం కాలేజ్కి వచ్చి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు యాక్టివ్లో పడిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. వీసా స్టేటస్ అనేది ఎప్పుడు కూడా యాక్టివ్లోనే ఉండాలి. ఎప్పుడైతే ఇన్యాక్టివ్ అయిపోతే మనము యూఎస్ఏ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోవడమే ఉంటుంది. సో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ సెవిస్ ఐడి యాక్టివ్ ఉందా లేదా అనేసి. ఇదంతా కూడా కాలేజ్ వల్ల చూసుకుంటారు కాబట్టి మోస్ట్లీ మనకైతే అంత ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఓపీటీ టైంకి అప్లై చేసుకుంటాము, స్టెమ్ ఓపీటీ అయినా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా కాలేజ్ నుంచి మెయిల్ వచ్చిందంటే మనం చూసుకొని రీప్లై ఇచ్చుకోవాలి. ఏది ఉన్నా కానీ ఒక్కొక్కసారి వచ్చి కాంటాక్ట్ అవ్వమంటారు, మీట్ అవ్వమంటారు, లేదంటే వర్చువల్గా మీట్ జాయిన్ చేసుకోమంటారు, అట్లా ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ ఉండాలి. మిస్ చేసుకున్నావు అనుకో నీ వీసా స్టేటస్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది అది. సో అవి ఒక్కటైతే చూసుకొని ఏది ఉన్నా కానీ మెయిల్స్ అన్నీ కరెక్ట్ చెక్ చేసుకోండి. ఏది చెక్ చేసుకోకపోయినా కాలేజ్ నుంచి ఏదైనా మెయిల్ వచ్చింది అంటే అది కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇక ఇవన్నీ వీసా స్టేటస్కి సంబంధించిన ఇవి పక్కన పెడితే మన I-20కి దీనికి సెవిస్కి అమౌంట్ కడతాం కదా. నేను కట్టింది వచ్చేసరికి సెవిస్ ఐడికి $350 ఏమో కట్టినాను. అప్పుడు నేను ఉన్నప్పుడు 27,000 అరౌండ్ 28,000 అట్లా పడింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఎంత ఉందో అంత ఐడియా లేదు. అండ్ సెవిస్కి వచ్చేసరికి కూడా నేను $350 కట్టినాను. సో ఈ సెవిస్ ఐడికి అండ్ మన I-20కి కట్టిన డబ్బులు మళ్ళీ రిటర్న్ వస్తాయా అంటే మనం I-20కి కట్టిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఒక్కటి వచ్చేసరికి
మనం ఎప్పుడైతే యూఎస్ఏకి వచ్చుతామో కాలేజీకి వచ్చిన తర్వాత మన కాలేజ్ ఫీ కడతాం కదా, ట్యూషన్ ఫీ. ఆ ట్యూషన్ ఫీలో మనం ఒకవేళ 350 కట్టినాం అనుకో, దాంట్లో 350 మైనస్ అవుతుంది అనమాట. ఇప్పుడు 2000 కాలేజ్ ఫీ ఉంది, మనం ఆల్రెడీ I-20కి 350 కట్టినాం. సో 2000లో 350 తీసేసి 1650 అట్లా అవుతుంది కదా. 1650 అనేది వాళ్ళు మనం పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అట్లా -350 అనేది మనకు బిల్లు పంపిస్తారు. అండ్ ఇన్సూరెన్స్ కూడా మనకి I-20లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. మన ట్యూషన్ ఫీ ఎంత అవుతుంది, మన ఇన్సూరెన్స్ ఎంత, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉంటుంది అనమాట. మనం ఏ స్టేటస్ మీద వస్తున్నాము, అసలు ప్రొఫెసర్ ఎవరిని కాంటాక్ట్ కావాలి, మన కాలేజ్ డీటెయిల్స్ ఏంది, మన కాలేజ్ ఎక్కడుంది, మనకి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఏంది అనేది, మన ఫండ్స్ ఎంత ఉన్నాయి ఏంది అనేసి ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటుంది అనమాట. సో అది మీరు చెక్ చేసుకోవచ్చు I-20లో ఏమేమి ఉంటుందని. ఇక నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసరికి అయితే సో ఈ I-20 సర్వీస్ అయితే ఇదే అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మన ఫండ్స్ చూపించాలి, ఫండ్స్ ఎట్లా చూపించాలి, తర్వాత వీసా అటెండ్ కావడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్, బాయ్ బాయ్.